ఆరని అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎలా ఉంటారు? వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏంటి? అదేవిధంగా వీరికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. చాలా వరకు మనిషి తన యొక్క రహస్య వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మన శరీర లక్షణాల దగ్గర నుంచి మన పేర్ల వెనుక ఉన్న చరిత్ర తెలుసుకునే వరకు ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి విశ్లేషణని ఎప్పటికప్పుడు మనం చేస్తూనే ఉంటాం. అయితే ఏ వ్యక్తుల పేర్లైతే ఆరక్షరంతో మొదలవుతాయో ఆ వ్యక్తుల లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మన పేరు అనేది ఏదో ఒక సంఖ్యకు సంబంధించిన చిహ్నాన్ని సూచిస్తుందని తెలుసా? అంతేకాకుండా అది పూర్తిగా మన వ్యక్తిత్వ లక్షణాల గురించి ఎక్కువగా తెలియజేస్తుందని తెలుసా? కానీ అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన పేరులో ఉండే మొదటి అక్షరం మన వ్యక్తిత్వ లక్షణాల గురించి పూర్తిగా తెలియజేస్తుంది. ఎవరి పేరైతే ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందో వారి వ్యక్తిత్వ లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్ర ప్రకారం పేరులో ఎవరికైతే ఆర్ అనే అక్షరం ఉంటుందో వారు ధర్మపరులుగా ఉంటారు, శక్తివంతంగా వ్యవహరిస్తారు, శాంతంగా ఉంటారు. వీరు త్వరగా స్నేహితుల్ని సంపాదించుకోగలరు. ప్రేమను, వారి నిజమైన విలువలను, ఇతరులు పాటించే ధర్మాన్ని, ఇలా అన్నింటినీ కూడా అభినందిస్తారు. వీరు డబ్బు సంపాదిస్తారు, కానీ ఈ వ్యక్తులు డబ్బుని కూడబెట్టడంలో చాలా చక్కగా ముందంజలో ఉంటారని చెప్పొచ్చు. అయితే మరోవైపు వీరి అస్థిర మనస్తత్వాన్ని కలిగి ఉండడం వల్ల, అంటే స్థిరంగా ఆలోచించేటటువంటి తత్వం వీరి దగ్గర ఉండకపోవటం వల్ల ఈ వ్యక్తులు అనూహ్యంగా నష్టపోతూ ఉంటారనే చెప్పుకోవాలి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ ఆరనే అక్షరం వారు దుందుడుకు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉండడం వల్ల, అంటే త్వరగా ప్రతి నిర్ణయాన్ని తీసేసుకునేటటువంటి లక్షణం ఉండడం వల్ల వీరు పెట్టే పెట్టుబడుల గురించి కూడా ఇతరులతో చెప్పకుండా సొంతగా వ్యవహరించడం చేస్తారు. ఆ వ్యవహారం వల్ల వారు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏ పెట్టుబడి అయినా పెట్టేటప్పుడు వారు సంపాదించిన రూపాయిని పలానా చోట ఖర్చు పెట్టాలి అనుకునేటప్పుడు 1-2 సార్లు వారికి దగ్గర వారితో కాని, బంధువులతో కాని, లేదా వారి ఇంట్లో ఉన్న పెద్దలతో కాని సంప్రదింపులు జరిపి పెట్టుబడులు పెట్టడం అనేది చాలా మంచి పనిగా సంఖ్యాశాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ ఆర్ అనే అక్షరం ఉన్నవారు సాధారణంగానే అధికారాన్ని చెలాయించే తత్వం ఎక్కువగా ఉండి ఉంటారు. చాలా తక్కువ సమయంలోనే ఇతరులపై ప్రభావాన్ని చూపించగలుగుతూ ఉంటారు. అంటే ఇతరులు వీరి వైపు మొగ్గు చూపటం, వీరి మాట వినడం లాంటివి వీరు చాలా చక్కగా ఇతరులతో చేయించుకోగలుగుతారు. వీరిలో ఉండే ఆకర్షణ శక్తి అలాంటిదని చెప్పుకోవాలి. ఇతరులతో స్నేహితులుగా చాలా సులభంగా కలిసిపోతారు ఈ ఆర్ అనే అక్షరం ఉన్నవారు. కానీ వీరిని అర్థం చేసుకోవడం మాత్రం అంత సులభం కాదు. కలిసినట్టే ఉంటారు, కానీ కొన్ని వ్యవహారాల్లో వారిదే పైచేయిగా ఉండాలి అన్న తత్వం వెంటనే ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణం వల్లనే నమ్మకానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. వీరిని నమ్మి వీరు మనవారు అనుకున్నంతలోనే వీరి యొక్క ఆధిపత్య లక్షణం వల్ల వీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు, అసలు వీరు మనతో కలిసే మనుషులేనా, అంటే ఆ మనస్తత్వం కలవారేనా అని ఈ ఆరనే అక్షరం వారి గురించి ఎదుటివారు ఆలోచించాల్సిన పరిస్థితిని వీరికి వీరుగా తెచ్చుకుంటూ ఉంటారు. ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు వాక్చాతుర్యం ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ వాక్చాతుర్యం వల్ల ప్రతి పనిలోనూ చక్కగా నైపుణ్యాన్ని సంపాదించడమే కాకుండా ఆ పనిని ఫలదీకృతం చేసుకోవడం, ఆ పనిలో విజయాన్ని సాధించటం వీరికి చాలా ఈజీ అవుతుంది. అయితే మరోవైపు వీరు ముక్కుసూటిగా వ్యవహరించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ ముక్కుసూటి మనస్తత్వం వల్ల వీరు చుట్టూ ఉండేవారి యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక ఎక్కువగా పుకార్లకు వీరు బాధితులవుతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క ముక్కుసూటితనం, వాగ్దాటి, అదే విధంగా వీరి యొక్క మాటకారితనం, ఇవన్నీ కూడా వీరిపై రూమర్స్ ఎక్కువగా పుట్టించేవిగా ఉండబోతున్నాయి. కాబట్టి వీరు ఎక్కువగా పుకార్లు వీరిని బాధించేటటువంటి రీతిలో వీరి యొక్క వ్యక్తిత్వం మరియు ప్రవర్తన ఉంటూ ఉంటుంది. చూడటానికి వీరు అర్థం కాని రీతిలో వ్యవహరించే వ్యక్తులుగా కనిపించటం అనేది ఈ ఆర్ అనే అక్షరం ఉన్నవారికి చాలా సర్వసాధారణమని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరిని అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నించినా అంతలోనే మనకు అర్థం కాని రీతిలో వీరి యొక్క వ్యవహార శైలి ఉంటూ ఉంటుంది. కాబట్టి వీరిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు హేతుబద్ధమైనటువంటి, వాస్తవికంగా స్వీకార స్వభావం కలిగి, విశ్రాంతంగా, నమ్మకమైన వనరులుగా, గౌరవించబడిన, బాధ్యత కలిగిన, ప్రేమపూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అవును, ఈ ఆరక్షరం కలిగిన వారు ఎప్పుడూ కూడా మనం గౌరవించే రీతిలోనే వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన ధోరణి, వారి యొక్క హెల్పింగ్ నేచర్ అలా ఉంటుంది.
కానీ వీరి నాయకత్వ లక్షణాలు, ఒకరిపై వీరి అజమాయిషి అనేది వీరి పట్ల కొంత అసహనానికి ఇతరులు గురయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక విశ్రాంతంగా ఉండడం, ప్రతి విషయాన్ని కూడా స్థిరంగా ఆలోచించడం అనేది వీరికున్నటువంటి ఒక లక్షణం. నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండడం ఈ ఆర్ అనే అక్షరం ఉన్న వారికి ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. చాలా వాస్తవికంగా ఆలోచిస్తూ ఉంటారు. స్వీకార స్వభావం కలిగి ఉంటారు. అంటే ఎక్కువ శాతం జరిగేదాన్ని ఇలా జరుగుతుంది అని వాస్తవికంగా ఆలోచించటం, దాని ప్రకారం దానికి తగ్గ ప్రణాళికలు రచించటం ఈ ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వారికి ఉన్న గుణంగా చెప్పుకోవచ్చు. అయితే మనం ఏదన్నా, మంచైనా చెడైనా వారు స్వీకరించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు తప్ప మనం మంచి చెప్తే మాత్రమే స్వీకరించడం, చెడు చెప్తే దాన్ని అంగీకరించలేకపోవడం అనేది వీరి దగ్గర ఉండదు. వీరు చాలా విశ్వాసంతో వ్యవహరిస్తారు. విశ్వాసం, కారుణ్య స్వభావం, ప్రేమపూరితమైనటువంటి స్వభావంతో వీరు వ్యవహరిస్తారు. ఒకవేళ ఇతరుల దగ్గర నుండి ఎక్కువ లాభం వస్తుంది అని అనిపిస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనే ఆలోచనతో నమ్మకం లేని వ్యక్తులుగా వ్యవహరిస్తారు. లేదా పైకి ఎదిగే అవకాశం వస్తే కూడా అలానే వ్యవహరిస్తారు. కాబట్టి ఎక్కువగా వీరు స్వార్థపరులుగానే ఉంటారు. వారి యొక్క ఎదుగుదలని, వారి యొక్క గ్రోత్ గురించి ఎక్కువగా ఆలోచించుకోవడంలో ఈ ఆర్ అనే వ్యక్తులు ముందంజ వేస్తారని చెప్పుకోవచ్చు. ఇతరుల గురించి ఆలోచన చాలా తక్కువగా చేస్తారు వారి ఫ్యూచర్, కెరియర్ గురించి ఆలోచించేటప్పుడు. మిగతా విషయాల్లో ఎంత చక్కగా ఇతరుల గురించి ఆలోచించినా వారికి వచ్చే అవకాశాలని అందిపుచ్చుకునే విషయంలో కానీ, లేదంటే వారు పైకి ఎదిగే అవకాశాన్ని వారు జాగ్రత్తగా దాన్ని ఒడిసి పట్టి దాని ద్వారా పైకి ఎదగడంలో కానీ వీరు వారి గురించి మాత్రమే వారు ఆలోచించుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆర్ అనే అక్షరం కలిగిన వారు తీక్ష బుద్ధిని కలిగి ఉండి సాధ్యమైన తెలివైన వారే ఉంటారు. అందుచేతే చాలా తక్కువ సమయంలోనే ఎటువంటి కష్టమైన సందర్భాన్నైనా కూడా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిపై ఇతరులు మరీ ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించలేరని గుర్తించాలి. ఎందుకంటే వీరే అధికార సోహాన్ని కలిగి ఉంటారు. వాళ్లతో కలిసిపోయిన వాళ్లలో చాలా వరకు కూడా ఈ ఆర్ అనే అక్షరం వారు అజమాయిషీని చేసే రీతిగా ఉంటారు. తీక్షణమైనటువంటి బుద్ధిని కలిగి ఉండి సహజంగానే తెలివైన వారై ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకుషంగా పరిశీలించడం, దాని గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసి దాని గురించి వారికి వారు ముందు ఒక రిజల్ట్ తెచ్చుకున్న తర్వాత దాని నలుగురిలోనూ దాని గురించి చర్చించడం అనేది చేస్తూ ఉంటారు. అంచేత చాలా తక్కువ సమయంలోనే ఎలాంటి కష్టతరమైన సందర్భాన్నైనా సరే చాలా చక్కగా అవగాహన చేసుకుని దానికి పరిష్కార మార్గాన్ని వీరు, అంటే ఈ ఆర్ అనే అక్షరం ఉన్నవారు చూడగలుగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వారిని వారు ఉత్తమంగా మలుచుకోవడానికి, ప్రవర్తనను మార్చుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉంటారు ఈ ఆర్ అనే అక్షరం ఉన్నవారు. వారి మేధో స్థాయికి తగ్గ భాగస్వామిని ఎంచుకోవాలి అనే ఉద్దేశ్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి. ఎల్లప్పుడూ కూడా తనకు ఆ భాగస్వామి దక్కే అర్హత ఉంది అని నిరూపించుకోవడానికి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. ఇక మరోవైపు వ్యక్తిగా ఏదైనా అంగీకరించగల స్వభావాన్ని కలిగి ఉంటారు. అదే సమయంలో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు కూడా. ఎందుకంటే వీరు కావలసినటువంటి వ్యక్తి ఫలానా వాళ్లు నా జీవిత భాగస్వామిగా కావాలి అనుకున్నప్పుడు వారి కోసం వీరిని వీరు సంసిద్ధం చేసుకోవడానికి, వారికి ఇష్టమైన వారిగా వీరిని వీరు తయారు చేసుకోవడానికి ఏమాత్రం సందేహించరు. ఆ విషయంలో త్వరగా ముందుకు అడుగులు వేసి వడివడిగా వారి వెనకే నడిచి వారిని సొంతం చేసుకోవడానికి ఈ ఆర్ అనే అక్షరం ఉన్నవారు చాలా పరితపిస్తారు. ఖచ్చితంగా వారిని సొంతం కూడా చేసుకుంటారు. మరి చూశారు కదా, ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వారిది స్వార్థ బుద్ధిగా ఉంటుందా, నిస్వార్థ బుద్ధిగా ఉంటుందా, కెరియర్ విషయంలో వారు ఎలా అడుగులు వేస్తారు, జీవిత భాగస్వామి విషయంలో ఎలా ఆలోచిస్తారు అనే విషయాలను మరి మీకు గాని, మీకు తెలిసిన వారికి గాని ఆర్ అనే అక్షరాన్ని తమ పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారు ఉంటే వారి లక్షణాలు వీటితో సరిపోలేయేమో చూసుకుని వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.